ఈ పాటికైతే ఇంట్లో పూజ కూడా అయిపోయింది. ఈరోజు శనివారం కాబట్టి పూజ అయిపోయింది. నానిపప్పు పోయినాక తొందర అయితే రెడీ అయిపోయింది. వంట కూడా అయిపోయింది ఆల్మోస్ట్. నాని కోసం అయితే ఈరోజు తొందర లేచారు. అందరూ స్నానాలు రెడీ చేసారు. అమ్మరే రే ఏమరా తుమ్ముతున్నావు పొద్దులుగా తిని పెడతావా అంటే మరి రోజు ఎట్లా చేశారు సిరిచా శిషి వేసుకొని ఆడికి నిన్న షెడ్డి కాడ పోయినాం కదా. అవునా అయితే మంచిగా ఇప్పుడే చూసుకోవాలి. మంచిగా తినేవి వండబెట్టాలి. తినేవి వండబెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నిద్ర ఉండలేదు మరి ఆయనకి నైట్ టైంలో డే టైంలో వంటున్నా అసలు ఆడు రాత్రి అయితే కరెంట్ లేదు. మస్తు ఇబ్బంది నిజంగా. కరెంట్ మనకి ఎవ్వరికి లేదు. వస్తుంది పోతుంది. మళ్ళీ లో కరెంట్ వచ్చింది. ఫ్యాన్ కూడా తిరగలే. అంత ఘోరమైన పరిస్థితి రాత్రి. అరే అవు నాకు అర్థమే కాలేదు. ఫ్యాన్ లేకపోతే ఎన్ని దోమలు బయటకు వెళ్ళినాయి అసలు. బయటనేమో చల్లగా ఉంటే లోపలికేమో దోమలు కరుస్తున్నాయి. తర్వాత లాస్ట్ కి వచ్చింది 1:30కి వచ్చింది కరెంటు. అప్పుడు అనుకున్నా 1:30 అనుకున్నలేదు. మళ్ళీ 5 o'clock పప్పలు అయిపోయిండు. మళ్ళీ అయితే మనం లేదు షెడ్ కాడికి పోయినా మీకు ఆనే పని అయిపోయింది. పప్పు పోయింది ఆల్రెడీ. ఎప్పుడు షెడ్ కాడ ఉన్నాడా? ఇంకా రాలే. వచ్చి తినేసి మళ్ళీ వెళ్ళిపోయిండు. అవునా ఇంత తొందరగా? 9 o'clock రైట్. ఏం గతి తొందరగా పోతేనే మంచిది. ఎందుకంటే మళ్ళీ ఎండ కోరుతుంది. 11:30 లోపు వచ్చేసినాం అనుకో అయ్యి కదా. 12 లోపు మళ్ళీ ఘోరంగా 9:12కి వస్తుంది. మళ్ళీ 12 o'clock ఎండ పోయి మళ్ళీ ఎండ తీసుకురావాలి మనం. ఇదంతా పొద్దుల గబ్బర్ సింగ్ సినిమా చేయాలి మన ఇట్లా. గబ్బర్ సింగ్ దేక గబ్బర్ సింగ్ ఏందని ఐరన్ చేస్తున్నావు? ఒక చిన్న మీటింగ్ ఉందిరా. మళ్ళీ మీటింగ్ అనేది కథం వైట్ షర్ట్ ఐరన్ అంటే ఆ మీటింగ్ కాదులే. రాజకీయం వదిలేసిన గారు వదిలేసిన మంచి లేదని. వద్దకు మంచి లేదనా? వద్దకు ఇష్టం లేదనా? వద్దకు ఇష్టం లేదని చెప్పేసి మొత్తం రాజకీయం మానేసినాం. అప్పుడు పెళ్ళని చెప్పిన మాట వినాలి. జ్వరం వస్తుందట లైట్ గా. సిరప్ పోయాలి ఇంకి. సిరప్ పోయాలి కానీ మంచిగా రెడీ అయితే రే. చూడరా బొట్టు పెట్టుకుంటావా? ఆడ ముట్టుకోగల నువ్వు. దూసుకుంటూ మంచిగా ఉంటాడు. కానీ ఎప్పుడు చూసినా నచ్చాను. నెత్తి మీద చేయి పెట్టినాడు. మరి నెత్తి మీద పెట్టినాడు, ముఖం మీద పెట్టనియాడు. బాగున్నారా ఇట్లా? ఈ కొత్త డ్రెస్ తీసుకుని బాగున్నాయి కానీ ఇంకా టైట్ చేయాలి. ఇంకో కుట్లు పడతాయి. వాటర్ లో తీసే దగ్గరికి అయితే అని చెప్పి మొన్నటికంటే ఈ రోజు ఇంకా కొంచెం అయితే ఒక నైట్ మొత్తం నానబెట్టి పెట్టు. దెబ్బకి సెట్ అవుతుంది. అట్లనే వేయాలి. అరే దగ్గరికి అయిపోతుంది మొత్తానికి. అది దాచుకుంటున్నాడు. నువ్వు చూడు రే అగో ఆడపోయి దాచుకుంటున్నాడు. దా అన్నా తిందా టిఫిన్ చేద్దాం అన్న. తొందరగా వచ్చే లేదు టిఫిన్ లేదు రైసే డైరెక్ట్ తిరుడే. డైరెక్ట్ పెడుతుంది. ఈ మధ్య పని ఎక్కువ అవుతుంది. మరి ఆ తిని సరిపోతుందా నీకు? పైకి వెళ్ళి గుంజేస్తుంది సూర్యదేవుడు, సూర్యభగవాన్ మొత్తం. సూర్యదేవుడు నానేమంటాడు నిమ్మరసం. నీళ్ళ ఏమంటారు తెచ్చా? నిమ్మరసం కాదు నిమ్మ జ్యూస్ అన్నాడు. నిమ్మ నీళ్ళు అరే నిమ్మ నీళ్ళు దాకా పీరాడు ఆ రోజు. మస్తు ఫేమస్ వచ్చింది నిమ్మ నీళ్ళు అంటే. వా ఎస్ఎస్ఆర్ స్కూల్ మూడ్ చింతలపల్లి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. యాన్యువల్ డే రోజు 2 అయితే వచ్చినాయి. ఒకటి శిరీషకు ఒకటి వదినకు. అంతే ఎంతమంది వస్తే అంతమందికి ఇచ్చారు. గ్రేట్ నిజంగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అదే సూపర్ ఉందని నిజంగా. కానీ కడక్ ఉండేది ఉండే. చాలా మందికి ఇష్టం. బొట్టు పెట్టలేను. బొట్టు పెట్టలే. కరెంట్ పోయింది చూసినావా? రాత్రికి ఇప్పటికి ఎన్నిసార్లు కరెంట్ పోతుందో లెక్క మీద చెప్పొచ్చు. 3 రంగుల జెండా వట్టి సింగమూలే గదిరినాడు అగ్గుడు కాంగ్రెస్ సూర్యుడు. అదే ఆయన చేస్తుంటాడు. కానీ నువ్వు శిరీష రైస్ పెట్టేసి తిందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. చలో తిన్న తర్వాత ఏ పని కానీ చేయొచ్చు. సో యాక్చువల్ ఏంటంటే ఈరోజు మేము హైదరాబాద్ పోతున్నాం. అట్లే దాంతో పాటు అలియాబాద్ కూడా పోతున్నాం. అలియాబాద్ పోయి అలియాబాద్ పోయి శిరీషని ఆడ దింపేసి మేము హైదరాబాద్ పోతున్నాం. అంతే. అరే శిరీష వాళ్ళ ఇంటికి పోతున్నాం. అది సస్పెన్స్. అల్లం వెల్లిగడ్డ కిలో 100 రూపాయలట. ఆల్రెడీ మనం తీసుకున్నాము. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వస్తే మనకు టైం ఉండకపోతుంది. కానీ ఎక్కువ మన ఊరికి వచ్చేది మాత్రం అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ 2 వస్తాయి. వచ్చినా అంటే ఒకటే రోజు 5 బండ్లు వస్తాయి. మరి అదే ఒకటేసారి 2-3 బండ్లు వస్తాయి ఒకటేసారి. సో ఫ్రెండ్స్ మేము బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇలా పొట్టు నేను మా తమ్ముడే తిరుగుతాం ఫ్రెండ్స్. ఓకే ఆమె వచ్చుడు ఈమొచ్చుడు ఈడొచ్చుడు ఇబ్బంది అవుతుంది. సో మేము ఇద్దరం పోతున్నాం ఫ్రెండ్స్. చాలా ఓకే ఫ్రెండ్స్. ఇంకేం కావాలి ఫ్రెండ్స్? అటే పోతున్నాం ఫ్రెండ్స్. ఇంకేం కావాలి? మా బట్టలు కూడా తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. అట్నే బండి నెంబర్ ప్లేట్ కూడా వేపిస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్
బట్టలు అటు నుంచి అటువై మా అమ్మకి పోయి మీ అమ్మకి ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ మేము కుట్టించుకున్నాం ఫ్రెండ్స్. ఈసారి అన్నీ రెడీమేడ్ అవుతున్నాయి అని చెప్పేసి ఈసారి కుట్టించుకున్నాం. మా తమ్ముడు, నేను, మా నాన్న ముగ్గురు కుట్టించుకున్నాం. ఆ బట్టలు కూడా బియ్యం బస్తా అప్పుడు పెడతారు కాబట్టి ఆ బట్టలు అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేసేద్దాం. మీ బట్టలు అన్నీ వచ్చేసినాయా? మీ అందరివి వచ్చేసినాయి. వీళ్ళు వచ్చిన దానికి శిరీషలో బట్టలు రాలేదు. ఈరోజు వస్తుండొచ్చు మేబీ. అదే మాట్లాడడానికి శిరీష పోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అనుకుంటే ఇన్న ఉంటున్నాం. ఏ బాయ్ రా క్రియాంశ. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పాలని అట్లా అనొద్దు. బాయ్ చెప్పాలి. సో యాక్చువల్లీ మేము నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేయడానికి వచ్చినాం. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ లో జామ్ అయిపోయినాం. శేఖర్ భయపడుతుండు. పక్కనే ఆటో వచ్చింది, దాని పక్కనే కారు ఉంది, దాని పక్కనే మనుషులు. ఎట్లా పోతాం? పోనీ ముంగడు పోతే ఆటో అని వస్తాడు కదా అన్న. సైడ్ చెప్తలేను, ముంగడు పోని అంటనే ఉన్నా నేను. అన్న ఆగి జర జాగ్రత్త అన్న భయ్యా, జర్ర జాగ్రత్త. ఓకే యూ కెన్ గో. హాయ్ 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 హాయ్. సబ్స్క్రైబ్ కొట్టు. శేఖర్ జాగ్రత్త, కారు అని. శేఖర్ ఇలా కన్ఫ్యూజ్ అవుతుండే. ఎందుకు ఎంత కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారు? కన్ఫ్యూజ్ కాదు, పెద్ద బండి. ఫుల్ అంటే ఫుల్ జామ్, ఫుల్ అంటే ఫుల్ జామ్. మజా ఉందా? మజా ఉందట, మజా ఉందట ఇక్కడ మజా. అన్న నువ్వు కొంచెం మూడికి వెళ్ళిపోతా, బండి వెళ్ళిపోతుంది. రైట్, ఓకే ఓకే డన్. రైట్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. అటా నువ్వు రషీకి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతావు? నీకు డ్రైవింగ్ కదా కొత్త. నేను ఎందుకు అడ్డమున్నా ఇంత దూరం ఉన్నా? సో ఫ్రెండ్స్ ఏడికి పోతున్నాం అంటే నెంబర్ ఫిట్ చేయడానికి పోతున్నాం ఫ్రెండ్స్. పోయిన తర్వాత ఆడ నెంబర్ ఎట్లా ఫిట్ చేస్తారని చూద్దాం. మన నెంబర్ తెలుసు కదా, 9882. ఏడ గుర్తుపట్టిన సామన్నా అని ఫోటో కొట్టి నాకు వాట్సాప్ కొట్టు గంతే. సామన్నా ఫోటో కొట్టు వాట్సాప్ పెట్టు. ఎట్లా? సామన్నా ఫోటో కొట్టు వాట్సాప్ పెట్టు. సామన్నా ఫోటో కొట్టు వాట్సాప్ పెట్టు గంతే. సింపుల్, ఇంకేం రిస్క్ ఎక్కువ లేదు. ఏడ కనిపించినా ఏదైనా కనిపిస్తే కూడా కొట్టేసేయాలి అంతే. సో అయితే ఇంతవరకు అయితే ఎవరికి ఇవ్వలేదు, ఇక ఎవరికి ఇవ్వద్దని అనుకుంటున్నాం. మా జీవితంలో ఒక ఓన్ ప్లేట్, ఇంటికి ఓన్ ప్లేట్ అనేది మా ఫస్ట్ అంటే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం, ఫస్ట్లో తీసుకున్నాం. కానీ అన్నీ ఆగమాగమైనాయి. మా అమ్మ మస్తు కష్టపడి మాకు ఇప్పించింది కానీ మేము నిలుపుకోలేకపోయినాం. కానీ ఇప్పుడు మేము నిలుపుకునే సమయానికి మా అమ్మ లేకపోయింది. నిన్నటి వీడియోలో మస్తు అంటే మస్తు కామెంట్స్ వచ్చినాయి, మస్తు అంటే మస్తు ఎమోషన్ కూడా అయినాం. ఎందుకంటే అత్తమ్మలందరూ అమ్మను గుర్తు చేసుకుంటూ పాడిన పాటలు, వాళ్ళతోటి ఎంతో మందికి ధైర్యం చెప్తూ, ఎంతో మందికి జీవితం మీద విరక్తి కలగకుండా జీవితాన్ని అంటే ఏందో చూపించి ప్రతి ఒక్కరు కూడా ధైర్యం చెప్పేది. ఇప్పుడు మిస్ అయిపోతున్నాం. సో ఎనీవే ఏం చేయలేము ఇక అది. ఇప్పుడైతే నెంబర్ ఫిక్స్ చేసిన తర్వాత మిగతా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. Our vehicle number. This is the building. Oh my god. So finally we are. ఇట్లా కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసేస్తారు ఈ లోపలికి, మళ్ళీ బయటికి రాదు కదా. దానికి ఒక మిషన్ ఉంటుంది, లోపలికి వచ్చి కట్ చేసేస్తుంది. 2, 3, 4 అడిగే లాస్ట్. దీనికి ఒక పట్టి వస్తుంది, ఆ పట్టి వేసుకోవాలి. బయట వస్తుంది, ఇక్కడ ఏ బండికి లేదు. కాదు, మన నెంబర్ ప్లేట్ దగ్గరికి వచ్చింది చూడు ఒకసారి. మిగతా చూడ దూరం ఉంది. సేమ్ సైజా? సేమ్ సైజా? ఇండియా అని వచ్చింది మళ్ళా. అన్నిటికీ ఇండియా ఉంది. ఇండియా సేమ్ సైజ్. ఇదే బాగుంది, G08. కానీ ఈ ఎన్నో సిరీస్ రాకపోతే బాగుండేది. మన బండి కూడా ఎన్నో వచ్చింది కదా వెహికల్కా, రైడర్కి. రైడర్ కూడా ఎన్నో ఉంది. ఇన్ని రోజులు కొత్తగా ఉంది అనుకున్నాం. నెంబర్ ప్లేట్ ఎప్పుడైతే ఇస్తామో కదా అప్పుడే పాత అయిపోతుంది అంతే. ఈ రోజు నుంచి పాత బండి కదా. దీనికి మార్కింగ్ లేదు కదా, మరి ఎట్లా చేస్తారు ఏమో. రేడేస్తే ఆనే కదా డ్రిల్లింగ్ వేసేస్తారు. దానికి హోల్స్ ఉండే కదా, దానికి ఇచ్చిండు ఒకటి స్క్రూ టైప్ ఇచ్చిండు మనకి. ఆ స్క్రూల్లో డైరెక్ట్ ఫిక్స్ చేసిండు అనమాట. సోనెట్లు, సెల్టాస్ క్యారన్స్, ఇవన్నీ కిరాన్సేనా? క్యారన్స్ ఈ సెల్టాస్ మళ్ళీ
మూడు కూడా సెల్టాస్. సోనెట్లే ఏ సోనెట్లే ఈ మూడు. ఈ సోనెట్లా 3 సోనెట్లు, 5 క్రియాన్షులు, 2 సెల్టాస్. అట్లా వస్తాను. వావ్. కానీ నెంబర్ ప్లేట్ లేకపోతే బాగున్నాను బండి మంచిగా కొత్త కనబడుతుంది. అట్లానే నెంబర్ ప్లేట్ లేకుంటుంటారా? వేసేసింది కొత్త మొత్తం కొత్తది పడ్డది. దీనికి కూడా ఒక మెజర్మెంట్. అవును. కుత్తా 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 ఆకే उसमें बैठ के सो गया. సో గయా. బయట పెడుతున్నాం బండిని, కుక్కలు వస్తున్నాయి, లోపల పెట్టుకోవాలి ఇప్పటి నుంచి. ఇప్పటి నుంచి మన బండి గుర్తుపడతారు నెంబర్ ప్లేట్ ఉంటుంది కాబట్టి. అరే 988 922 అట్లా 9882 9882 ఫినిష్. ఏమో స్టిక్కర్ వేసిన లోపల. ఏం నెంబర్ అన్నది? రిజిస్ట్రేషన్ డేట్, నంబర్ ప్లేట్. ఆహా రిజిస్ట్రేషన్ డేట్. నెంబర్ ప్లేట్ కూడా వస్తుంది దాని మీద. ఓ మళ్ళీ అదేంటి? అది కావాలి. ఆహా బయటకు అనడానికా? అంటే ఎవరు ట్రాఫిక్ కాదే? స్పీడ్ లిమిట్. స్పీడ్ లిమిటా? ఎంత పోవాలన్నా? 80 లాస్టా? అంటే మనకి అవుటర్ రింగ్ రోడ్ మీద రాస్తారు కదా 60 40 80 అని. ఓకే ఓకే. దాంట్లో పోతే ఒకవేళ 40లో 80 కొడితే స్కాన్ చేసేస్తాయి స్పీడ్ ఎంత వస్తుంది ఎంత. అరే ఎక్కువ స్పీడ్ అవుతుంది డైరెక్ట్ ఆటోమేటిక్గా మన పని అవుతుంది. కాదు అది వేసుకోకపోతే ఏమవుతుంది మరి? అది వేసుకోకపోతే మీకు నంబర్ ప్లేట్కి పెద్దది ఇచ్చింది ఇంకా. నెంబర్ ప్లేట్ కూడా ఇచ్చిండు. అదే ఏడుంది స్కానర్? ఆహా అందుకన్నా. అదే నా స్కానర్ అది. అయితే స్పీడ్ గన్ అవసరం లేదు ఇప్పుడు, డైరెక్ట్ రోడ్ మీద డైరెక్ట్ క్యాచింగ్. మనం ఒకసారి శబరిమల వచ్చినప్పుడు గుర్తుందా? అదే స్కానింగ్. అది డైరెక్ట్ తెలిసిపోతే ఎంత స్పీడ్ పోతుంది బండి అని. వాషింగ్ ఇచ్చిపోమా? ఏ వద్దు వెళ్ళిపోయాం, లేట్ అవుతుంది. మన కార్ చూడు ఎట్లుంది. ఎట్లా ఉంటాయి ఇది తుడుస్తారు హైదరాబాద్ తిరుగుతాయి, మన ఊర్లో తిడతాం. ఎట్లుంటుంది కారు? ఇక ఎవరి వరకు వాళ్ళదే కదా. వెళ్ళమ్మా చలో. సిటీకి వస్తే మెయిన్ మా బండితో అయితే దమ్దమ్ అవుతుంది. పెద్దగా ఉంటుంది, ఎటు పడతాడు పోనీకి రాదు, ధమాకరం. ఇవరి దాకా అయితే ఆ ట్రాఫిక్ లో శేఖర్ అయితే సుక్కలు కనిపించినాయి పాపం శేఖర్ కి. అట్లేం లేదు కానీ అది గుట్టకి దిగినాం అన్న. ఇగో ఈ అన్న చూడు ఇల్లు, ఆ ఇల్లు అని ఉన్నప్పుడు ఎప్పుడైనా ముంగడ పోదు. ఇల్లు అంటే లెర్నింగ్. నాకు భయం అగో ఆయన వెనకకు వస్తుండ్రా, వెనకకు వస్తుండ్రా, వెనక బండి శేఖర్ బండి ఉంది వెనక. అగో మన అనుకుంటే ఈయన ముంగడికి వచ్చి అంతే మరి, ట్రాఫిక్ అంటే అంతే ఉంటుంది. ట్రాఫిక్ అది ఎల్లో ప్లేట్. ఎప్పుడైనా గుర్తు పెట్టుకో, ఎల్లు అని ఉంటుంది చూసినా, ఎల్లో ప్లేట్ కాదు. ఏ గట్టింది పోతున్నావు, రైట్ సైడ్ లేదు ఇడ. ఒరే యూటర్న్ అన్న, యూటర్న్ కానీ ఇక్కడ యూటర్న్ లేదు. ఇదే యూటర్న్ ఎందుకు లేదంటావు? అవునా? ఓకే ఓకే ఓకే, యు ఆర్ కాన్ఫిడెంట్. రైల్వే నిలయం, రైల్ నిలయం పక్కనే కియా షోరూమ్ లో మనం కార్ తీసుకున్నాం. ఇదే మన తెలంగాణలో సికింద్రాబాద్ లో, హైదరాబాద్ లో ఉన్న మెయిన్ పెద్ద షోరూమ్. ఇది చూసినా ఎంత డస్ట్ ఉందో. ఏమన్నాడు ఇంతకు ముందు అన్న, ఏందన్న ఈ కార్ మీద ఇంత డస్ట్ ఉంది అన్నాడు. ఏం పొట్టు పొట్టు కొడుతున్నావు అని అన్నాడు. మరి గిట్లనే పెడతారా? మా ఊర్లో గిట్ల ఉంటుంది అని ఏం చెప్పిన, డస్ట్ ఉంటుంది కదా మన ఊర్లో. అరే కాదురా, మనం కష్టపడి దానికి బుక్ చేసినాం. ఏంటది? పొద్దుగాల నువ్వేం చేసినావు? పొద్దుగాల నేను 5 గంటలకు లేస్తున్నా. ఎంత దమ్దమ్ అవుతుంది తెలుసా పని. ఇంటీరియర్ పని నాదన్న, ఇంటీరియర్ మొత్తం క్లీన్ చేసుకో. ఇదంతే ఏంది? ఇదంతే ఏంది? డస్ట్ అంటే ఏంది? నెంబర్ ఫిట్ చేసేటప్పుడు బయట అది ఎన్నో రోజులు వచ్చింది. ఇదంతా డస్ట్ అంతే ఏంది? ఇదంతా అదే పడ్డది. ఇగో ఇది చూడు. పొద్దున ఎక్కినది పడదా? ఇప్పుడు కార్ మొత్తం సంబంధించి నీ దగ్గర ఇంటీరియర్ గా అంటే బయట కూడా లోపల కూడా రా. అప్పుడు ఏమైతుంది తెలుసా, నేను పొద్దున లేచి కార్ క్లీన్ చేయడానికి అవుతుంది. అందుకనే క్లీన్ చేసి లోపల పెట్టేసుకోవాలి డైరెక్ట్. అట్లా అంటే మన ఇంటి లోపల పోతే బెటర్ కాదు. అవును, కానీ ఇప్పుడు మనకు అంత సీన్ లేకపోయా ఇల్లు కట్టేంత వరకు. ఎప్పుడైతుందో ఏమో. ఇది వచ్చేసి రైల్ నిలయం ఫ్రెండ్స్. రైల్ నిలయం అంటే ఇది. ఇగో దాంతో పాటు ఆపోజిట్ లో కూడా రైల్ నిలయం చాలా ఫేమస్ ఉన్న ఇది రైల్ నిలయం. గుడి ఉంటానా? గుడి టెంపుల్ ఆపోజిట్ అంటారు కియా షోరూమ్ అంటే. అదే ఈ టెంపుల్ ఆపోజిట్ కియా షోరూమ్. ఇదే కెనరా బ్యాంక్ ఉంటుంది, దాని పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ పక్కనే కియా షోరూమ్ అంటే ఆటో షోరూమ్ రెండు. హైదరాబాద్ భవన్ పక్కన ఇదే. ఈ సిటీలో నిజంగా ట్రాఫిక్ తోటి మామూలు గోస కాదబ్బా. మామూలు అంటే మామూలు కాదు. ఆల్మోస్ట్ ఈ ట్రాఫిక్ దగ్గరనే దాదాపు ఇప్పుడు 10-20 నిమిషాలు వేస్ట్ అవుతుంది. నిజంగా అసలు ఛార్జింగ్ బండి కొట్టే బాగుంటుండే మరి. అట్లా అనిపిస్తుంది, ఉన్నదే తెలుసు దాని మీద కూడా. ఎందుకు మంచిగా ఉందా ఎట్లా పోతాడు ఛార్జింగ్ బండి. ట్రాఫిక్ లో ఎవరైనా గట్టిన పోవాలి. ఇది మన మైలేజ్ ఏంటంటే ట్రాఫిక్ లో మంచిగా
సుక్కలు అంటే సుక్కలు కనిపిస్తుంది ట్రాఫిక్ మైలేజ్. పోలీస్ సాబ్ మీకు వందనాలు, ఎందుకంటే ఈ ట్రాఫిక్ లో కూడా ఇంత ఎండలో కూడా మీరు సేవ చేస్తున్నారంటే పోలీస్ అన్నలందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. అట్లాగే జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కార్మికులు, ఇంకోటి శానిటేషన్ వర్కర్స్, వీళ్ళందరికీ నిజంగా చేతులెడే నమస్కారం పెట్టాలి. సిటీ క్లీన్ ఉందంటే వాళ్ళ వల్లనే. ఈ హైదరాబాద్లో రోడ్డు జర అంటో ఇంటో కొంచెం కవర్ చేస్తున్నారంటే ట్రాఫిక్ సిగ్నల్ వల్లనే. ఇక మిగతా అందరినీ అంటే చాలా డిపార్ట్మెంట్ ఉంటాయి, కానీ మెయిన్గా ఇది క్లీన్ అండ్ గ్రీన్ ఉండడానికి ఇది ఒక వీలు మాత్రం శ్రమిస్తేనే మనం ఇంత నీట్గా హ్యాపీగా బతకగలుగుతున్నాం. రైట్, ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్. అప్పుడు మేము సికింద్రాబాద్ బాగా వస్తుంటాయి, కాలేజ్ డుమ్మ కొట్టి బ్యాగ్ వేసుకొని సికింద్రాబాద్ వస్తుంటే, కానీ బాక్స్ మాత్రం బ్యాగులు ఉంటుండే. బాక్స్ తీసుకొచ్చిన బాక్స్ తినకపోతుండే. ఇగో ఇస్కాన్ టెంపుల్ ఇదే. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే. ఈ ఇస్కాన్ టెంపుల్లో మంచిగా భోజనం పెడుతుండే. భోజనం అంటే అదొక ప్రసాదం టైప్ ఉంటుంది, మస్తు ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది ఈడ తింటే. అప్పుడప్పుడు రావాలనిపిస్తుండే, కానీ ఇక ఇప్పుడు ఈడేందంటే ఇప్పుడు పార్కింగ్ దొరకదు. మెయిన్ మైనస్ పాయింట్ ఇది ఒకటి ఉంది. చిన్న బండి కాదు, ఇది ఒకటి ప్రాబ్లం అవుతుంది ఈడ. ఇదైతే చాలా అంటే చాలా గుర్తుండిపోతుంది నాకు. ఇది వచ్చేసి సంగీత్ దగ్గర ఉంటుంది, సంగీత్ సిగ్నల్ దగ్గర. ఇక అటు పోతే సికింద్రాబాద్, ఇటు పోతే మారేడుపల్లి, ఇటు పోతేనే మళ్ళీ ప్యాట్నీ ప్యారడైజ్, ఇటు సైడ్ పోతాం. మన ప్యారడైజ్ లో బిర్యానీ తిన్నాం, మంచిగా అనిపించింది. నీకు ఆ రోజు చెప్పలే బిర్యానీ, ఆ వెయిటింగ్ మాత్రం సుఖంగా. బిఫోర్ గంట మళ్ళీ ఆఫ్టర్ గంట బిల్లు తీసుకొని బిల్లు ఇవ్వడానికి గంట పడుతుంది, బిల్లు తేవడానికి గంట పడుతుంది, తినడానికి గంట పడుతుంది. అంత దమా ఖరాబ్ అయిపోయింది నిజంగా. ఇక ఇప్పుడైతే మళ్ళీ అంత వెయిటింగ్ చేయడం తెలుసా. అవును, ఆకలి అవుతుంది. అంత ఆకలిలో కూడా అంతసేపు వెయిట్ చేసినాం. సో అయితే మేము అంటే హైదరాబాద్కి వచ్చినాం. ఎందుకంటే ఒకటి నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ అయిపోయింది, ప్లస్ మనకు సామాన్ కావాలని చెప్పేసి వెనక కనిపిస్తుంది మొత్తం సామాన్. బియ్యం బ్యాగ్ లో ఎక్కడికి వెళ్ళి మొత్తం సామాన్, అన్ని సామాన్ వెనకటికి. ఇప్పుడు వెనక ఇవ్వలేరు కదా, అన్ని అలా వెనక వేసినాం. నిమ్మలంగా మేము ముంగంటే కూర్చున్నాం. మళ్ళీ బట్టలు కూడా బట్టలు కూడా ఆర్డర్ ఇచ్చేసినాం. అక్కడ ఆల్టరేషన్ కుట్టుడు అయిపోతుంది, మండే వస్తాయట. సో ఇప్పుడేమో మళ్ళీ అలియాబాద్ వాళ్ళతో మాట్లాడి శిరీషను తీసుకొని మళ్ళీ ఇంటికి పోయేసరికి ఏ టైమో. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ పని ఉంది, మళ్ళీ కరకపట్ల పోవాలి, మళ్ళీ మేకలు వేసుకురావాలి, గొర్రెలు వేసుకురావాలి. మా మనిషి ఒకప్పుడు ఇంత ఖాళీ ఉండను. ఇది అన్న అప్పుడు టైం గడవలే. ఒకప్పుడు పొద్దుతో పడుకోను, కానీ ఇప్పుడు టైం దొరకలేదు ఫ్రెండ్స్, టైం దొరకలేదు. అంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు. ఏదైనా ఒక రోజు టైం వస్తుంది అన్న. సో అన్ని సామాన్లన్నీ తీసుకొని వచ్చేసి శిరీష వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అలియాబాద్ లో మాట్లాడేసి ప్రజెంట్ అయితే బయలుదేరుతూ ఉన్నాం. ఇక ఇప్పుడు వెళ్ళిన తర్వాత మేకలు తీసుకురావాలి. మెయిన్ మళ్ళీ టైం దగ్గరకు వచ్చి పోయిన తర్వాత మేకలు లావు అంటే మేమే అంటే దాన్ని రావు. సో ఫ్రెండ్స్ ముందుగా మేకలు తీసుకురావాలి. మేకలు తీసుకొచ్చి మన షెడ్ లో వదిలేసినామంటే అమ్మయ్య బేఫిగర్. ఇక అన్ని అయిపోయినట్టే, ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్. ఇక ఏమున్నా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, డీజే ఒకటి, ఇంకా షెడ్ అంటే స్టేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఆర్డర్ అయిపోయింది. ఇంకా ఎక్కువ మొత్తం కూడా సింపుల్. యాక్చువల్లీగా నేను అనుకున్న విషయం ఏంటంటే ఎండకు ఇలా ఆరోగ్యాలు బాగోలేదు, ఎందుకు అవసరమా అనుకున్నా. కానీ మళ్ళీ ఆలోచించిగా సరిగా చేద్దాం అనిపించింది కాబట్టి ఇక చిన్న ఏమన్నా వేసుకుందాం అనిపించింది. సో చిన్న మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఒక మీడియం కూడా కాదు, ఒక చిన్నగా అన్నట్టు చేస్తున్నాం. ఇక మా నాయన చూసినా వర్షాకాలంలో ఛత్రి వాడుతాను ఎవరైనా. ఈ ఛత్రి కోసం దాదాపు 10 రోజుల నుంచి మత్తాలని తింటుండు. బుక్ చేయరా అంటుండు. ఏ షాప్లో పోయినా ఇవన్నీ కట్టి మీద పెడతారట, మళ్ళీ సీజన్కే ఓపెన్ చేస్తారట. ఇది ఒక్క షాప్లో దొరికింది, అది కూడా మీదికి వెళ్ళి తీసిండు. పోయి ఇది ఒక్కటే ఉంది ఆడ కూడా. ఇక అన్ సీజన్ కాబట్టి మా నాన్న మాకు 2 కోరికలు అడిగిండు. ఒకటి ఛత్రి, ఇంకోటి కుక్క మాస్క్. కుక్కకు నోస్ మాస్క్. ఇట్లా ఏది తినకుండా, బయట చేపలు తినకుండా, బయట కలిసి తినకుండా. అదేమో దొరుకుతలేదు మన ఏరియాలో. ఇక బుక్ చేయాలి ఆన్లైన్. పొద్దున బుక్ చేద్దామని చూసినా కానీ నాన్న అకౌంట్ లేదు నాన్నకు, అమెజాన్. అట్లాగే వదిలేసిన. ఇప్పుడు పోగానే గుర్తు పెట్టుకొని మరి బుక్ చేస్తా కుక్క మాస్క్. ఇక అది ఒక్కటి కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సామాన్ దించేటప్పుడు చూద్దాం ఎంత సామాన్ తెచ్చినాం ఇవ్వాలా అని. సో ఫైనల్లీ రీచ్డ్. ఎప్పుడు పోయినాం పొద్దుగాల 9:30కేమో పోతే ఈ టైం అవుతుంది. ఓ వెళ్తురు అసలు బండి సౌండే రాదు. ఇట్లా చూస్తారు. ఏ క్రియాంశ్ ఆపరా క్రియాంశ్ వచ్చిండ్రా, ఆపరా. నీకు ఎడ కనిపిస్తుంది? అర్థం ఎడ కనిపిస్తుంది? మనకు అర్థమే చక్కగా కనిపించింది. చలో లెట్స్ గో. హాయ్ క్రియాంశులు, హాయ్ బంగారమ్మ, హాయ్ అయ్యమ్మ బంగారు పండు. ఏం చేస్తున్నావే? బజ్జినవా అయ్యో బంగారమ్మ నువ్వు? సప్న ఇగో మొత్తం వీడికి వెళ్ళి వీడి దాకా ఇది మొత్తం ఓకేనా? ఒకసారి డిక్కీ ఓపెన్ చేసేకర్.
మా కార్ను మేము ఇట్లా వాడతాం అన్నట్టు. మొత్తం టోటల్ సామాన్ ఈయన ఉంది. మేము మీ అమ్మల ఇంటికి పోలే, ఫస్ట్ డైరెక్ట్ డిమార్ట్ పోయినాం. దాని తర్వాత మీ అమ్మల ఇంటికి వచ్చినాం. మీ అమ్మ మంచిగా వండి పెట్టింది, తినేసి వచ్చినాం. ఇవన్నీ తీసుకున్నాక పోయినా వాళ్ళ ఇంటికి. తొందరగా చేసేద్దాం, తొందరగా చేసేసారు సరేనా. నువ్వు వెళ్ళిపోతాను ఇప్పుడు మేకల కోసం అది మేకల కోసం వచ్చింది ఇలా ఉందా వచ్చిందా అయ్యో బ్యా అన్న బండి మీద ఎక్కుతావా? సరే తినే పెడదాం రా, పొద్దుగా వేసుకో. ఇప్పుడు ఎలాగో తినేవా, ఆల్రెడీ దాన పెట్టేసి వచ్చిండు. ఇంట్లో సామాన్ నేను వేద్దాం, క్యాబేజీ మాత్రం బయట సైడ్కి పెడదాం. క్రాంచ్ బో ఎరే చూడు గోడకు రాసినట్టు మొత్తం ఎట్లా అయినాడు. పట్టు ఫస్ట్ వద్దే ఇవి దింపుదాం ఫస్ట్. ఒక్కోటి ఇస్తా యూ పార్సల్. నువ్వేడికి అయ్యా మరి సరే ట్రప్ తీసుకురా. నేను అదే అంటాను మరి, అట్లా సడన్గా పోతే ఎట్లా ఇస్తావు? డోరేరా డోరే గట్టి వేస్తారా డోరు? అమ్మో వస్తలేదారా నాన్నగాడు వేస్తా కానీ కొద్ది కదా. అయ్య బాబాజీ గుడ్ ఈవినింగ్. మీకు బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్. ఛత్రి దొరకలే. ఛత్రి దొరకలేదు, ఏం చేయాలి చెప్పు మరి? దొరకలేదు అన్ సీజన్ లో దొరకలేదు. ఛత్రి ఎక్కడ దొరుకుతుంది చెప్పు? వద్దా ఛత్రి తెచ్చినామని చెప్పొచ్చు. ఎందుకు అబద్ధం చెప్తాం? మనిషిని ఎందుకు చెప్పు. మనిషి పోయి వచ్చిన మనిషిని ఫోన్ చేసి గిట్లా అన్నాడు గిట్లా అంటే ఎంత కోపం వస్తుంది. మరి నిన్న అంతగా తేలన్న దొరికిందా? దొరికిందా లేదా చెప్పు. ఇప్పుడు మీ మనుషుల మీద చెయ్యేసుకొని డోర్ చూసినాగా? డోర్ లో చూసినావు. తెచ్చిరా చెప్తే అయిపోతుంది. సరే నాన్న ఛత్రి తెచ్చినాము, డాగ్ మాస్క్ దొరకలేదు. సరేనా ఏం కాదు. ఎట్లుండాలి మలయాళ స్వామి కొడుకు అంటే? మల్లెల స్వామి కొడుకు కాదన్నా. అరే బండి సర్వీసింగ్ ఇచ్చేవాడు అనేది. బండి పోతా పోతుంది ఏం కాదు. మెల్ల జాగ్రత్త. గేట్ మొత్తం అనా? రైట్ కట్ అవుతుందిగా. రైట్ ఏమైంది ఇటు పోతాడు అట్నా? వద్దు కార్లో ఉందా పై క్రేన్స్ కార్లో ఉందా? బాయ్ 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 కార్లో ఉందా? చలో ఏకే ఇస్మే దాలో నీ కింద పెట్టినా మీద పెట్టు, మళ్ళీ కింద నుంచి వేసుడు అవుతుంది. చలో వేసే ఒక్కొక్కటి వేసేయ. చిన్న ఐటెంలో కింద వేసే. అదే చేయాలి ఫస్ట్. ఇది పట్టుకో మరి, ఇది పట్టుకుంటే ఇది ఒక్కటి వీరభద్ర. ఏముందా ఏం మేకలకు రేట్ పెట్టేసి. నాన్నగాడేది ఉరికి రావాలి అసలు కారు రాగానే. ఇవైతే గిడ పెడుతున్నా, పొద్దుగా తీసుకోవాలి ఇట్లా. దారా నాన్న, అరే ఇవన్నీ తీసుకోందా ఎక్స్ట్రా సరిపోదు. అంటే మటన్ వేస్తారు, బగారా రైస్ వేస్తారు, చికెన్ వేస్తారు. నేనేం చెప్తున్నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా తెలుసా? ఏం పొడిలు? ధనియాల పొడి గదా. అంటే మిక్స్డ్. నీకు రిస్క్ ఎందుకు వద్దురా, మాకు హెల్త్ బాగాలేదు ఎందుకని చెప్పేసి చికెన్ మసాలా, మటన్ మసాలా, సాంబార్ మసాలా, గరం మసాలా అన్ని వేసుకొచ్చిండు. వాడిని ఎక్కి కార్ ఎక్కి వెనక డోర్ ఓపెన్ చేస్తాడు, ఎక్కుతాడు. వాడిని బాధ అంటే ఇప్పుడు కార్ ఎక్కాలి అంతే. కూర్చోపోరా అన్న పో, ఏం కాదు ఎక్కువ బియ్యం సంచాలు ఉన్నాయి వాళ్ళ నేమ్లు. ఎక్కురా 70 వేసుకొచ్చినాం అందులో అప్పడం మందం అని చెప్పేసి. ఎక్కియా ఇంకా ఎక్కువ తీయకదు డోరు సరిపోతుంది. ఇంకో డబ్బు తీసుకురామా. ఇంకా ట్రప్పులా ఒకటి దానికి వాడుతున్నాం, ఒకటి దానికి వాడుతున్నాం. ఓన్లీ ఈ కిచెన్ ఐటమ్స్ మొత్తం అన్నేసి అన్ని ఇంటికైనా అన్ని మళ్ళీ ఇంట్లో వేసి అన్నీ చదివి రావాలి. మళ్ళీ ఈ లైట్ తీసుకోతాను నేను ఒకసారి. ఏడికి పోయినవరు? అరే హలో ఏం చేసినావు? కార్తో నిలవాలి నీకు వినిపించలే, లేకపోతే అప్పుడు ఊరికి వస్తుండే పప్ప అని. పప్ప ఎటు పోయినా తెలుసా నీకు? అరే అమలు అబ్బో ఏంది ఎట్లా పిలుస్తుంది చూడ ఏట ఏమైంది? నుంచి ఇటా ఇదా 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 అదే మా ఆన్ చేసినావు తెచ్చినాం, బట్ట సబ్బు తెచ్చినాం, సర్ఫ్ తెచ్చినాం, ఇంకా పే సబ్బు తెచ్చినాం, ఇంకా విమ్ జెల్ తెచ్చినాం. ఇంకా ఏంటి ఏమో అన్నైతే వేసింది మరి అన్న వేసి అన్నీ అన్నీ ఉంటాయి. గళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఒక సంచి వేసుకున్నాను నేను. సంచులు ఉంటాయి చిన్న చిన్న ఐటమ్స్ మొత్తం. అదే అవరే కిరాంచ్ ఏదో నొక్కుతా ఉన్నాడు. అబ్బా ఓపెన్ చేసిన వారు అప్పుడే. అది తాతకి ఎండ కొడుతుందని చెప్పేసి తాత కోసం తీసుకొచ్చినాం నాన్న. రోజు పొద్దున ఎండకు పోతుంది కదా తాత. ఆ టవాల్ అట్టుకుంటే ఎండకు ఓపుతలే అనమాట. అందుకనే ఛత్రి పెట్టుకుంటే కొంచెం చల్లగా ఉంటుందని చెప్పేసి ఛత్రి తీసుకొని వచ్చినాం. రేపు పొద్దుగా ఎండ కొడతా. అరే నువ్వు స్కూల్కి వెళ్ళొస్తావు కదా, స్కూల్కి వచ్చినప్పుడు బండిలో చూస్తావు కదా,
బండి మీద నీకు వెనక ఓపెన్ చేసి పెడతా, అప్పుడు ఎండ కొడుతున్నది నువ్వు చూసి చెప్పు, ఓకేనా? డన్. టుమారో. అరే అరే సారీ నాని రేపు నీకు హాలిడే, రేపు సండే. సరే మళ్ళీ నెక్స్ట్ టైం సరేనా? రేపు సండేగా షెడ్ కాడికి పోయేటప్పుడు పెట్టుకొని పోదాం, ఓకేనా? తింటుండే ఆడు, అందుకే పిలుస్తుందా? వానికో భయం పెట్టా నేను. రా కాదు, ఫీవర్ వచ్చి అంత తినబుద్ధి కాదు కదా, ఆయన సిచ్యువేషన్. కానీ ఆయన మంచిగా తినేదే వదిలి పెట్టింది, కానీ ఆయన తింటారు మంచిగా. నేను కూడా ఒక ముక్క అది ఇష్టంగా తింటాడు. టేస్ట్ సూపర్ ఉంది మరి అది. ఓట్స్ బాగుంటది అది. మళ్ళీ రైస్ పెట్టినా వీడ కర్రీ బీరకాయ పెసరపప్పు ఉన్నదా? ఇప్పుడే వచ్చి వండుతారా? సరే మీరు కానీ నేను షెడ్ అదే రాగానే మీరు మీటింగ్లు పట్టరని చెప్పేసి నేను కూడా ఇంకా సపోర్ట్ చేయలేదు. పెద్దమ్మల ఇంటి పోయినా మాట్లాడుకుంటాం కొద్దిసేపు. ఇక నేను ఇంటి పోయినా వచ్చిన ఏం జరిగింది ఏం అమ్మో మాట్లాడుకోదా గదే మీ మధ్యలో మేము దొరకదు కానీ సరే మీరు కానీ ఇచ్చేసి అన్న కూడా అడుగు ఇందాక ఏటలో పోయారు కదా షెడ్ కాడికి వస్తారట, తాళం చేయను ఉంది, నన్ను రమ్మని చెప్పేసారు. నేను ఒకసారి అడుగు వేసి వస్తా సరేనా? నన్ను చెత్తిరి ఆడబెట్టేసి వస్తా. చికెన్లో మీరు రావద్దు చిన్న పిల్లలు, అక్కడ అన్ని మళ్ళీ వస్తాయి, భయపడతారు మీరు. ఇక్కడ వచ్చేసి అన్నం రెడీ అయిపోయింది, దాంతోపాటు కూర కూడా చేస్తారు. నాకు తెలిసి ఈరోజు రొట్టె చేస్తారు, ఎందుకంటే ఇక్కడ పిండి ఉంది కాబట్టి రొట్టె చేస్తారు. సో ఈరోజు మనం అనుకున్నది మైనస్ అయిపోయింది. ఏం చేద్దాం మరి? సరే ఓకే. యాక్చువల్లీ మనం ఏమనుకున్నాం, ప్లాన్ అంతా రొట్టె అయింది. మేము ఏమనుకున్నాం తెలుసా, 8 అవుతుంది టైము, వంట రెడీ కావచ్చు, తినేసి మళ్ళీ షెడ్ కడదాం అనుకుని మేము వచ్చినాం తెలుసా. అంటే మీరు ఇక్కడ కూర్చురు కదా ఇంత ముందుకు, అయిపోయింది వంట అని నేను అనుకున్నాను. సామాన్లు చూసినావా మన తక్కువడా? రేపు చూస్తావా? ఇంకేం చూడలే. రేపు మళ్ళీ బయటికి పోయింది కాబట్టి మళ్ళీ ఎడిపోతావు? రేపు పెళ్ళి ఉందిగా. ఏడా? 3 రంగుల డిచ్ ప్రాణమా నా గుండెల్లో నా గుచ్చి గుచ్చి పోకుమా. ఏదిరా ఓ అంటూ అంటున్నాయిరా, అట్లా అనొద్దు బేటా. ఏంది నాన్న? అక్కేదిరా, నాకు అక్క కనిపించలే వచ్చినప్పటి నుంచి. అక్క ఎటుపోయింది? క్రియాంశు ఏడ దాక్కుందా? ఏడ దాచుకుంది? నాని పాపరా, నాని పాప బాగున్నావు నాని? బుద్ధ నుంచి నువ్వు నాకు కనిపించలే. పొద్దున స్కూల్ కోళ్ళు దింపిరా? బాబాయ్ దింపినప్పటి నుంచి ఇప్పటి వరకు పొద్దున 8 గంటలకు పోతే నాకు ఇప్పుడు కనిపిస్తున్నావు. ఫైనల్గా అయితే రొట్టెలు చేయడం అయితే అయిపోయింది. చాలా రోజుల తర్వాత మా ఇంట్లో రొట్టెలు అయితే చేసినాము. ఇంకా ఈరోజు రొట్టెలలోనైతే మొన్న ఇది స్వీట్ కార్న్ అవి ఉండేగా మా అక్కవి, అవి పిండి పట్టించుకురమ్మంటే శేఖర్ పిండి పట్టించుకొచ్చిండు. దీనికి ఇంకా డబ్బలో పోయలేదు, డబ్బలో పోయాలి. ఈ రొట్టెలు వస్తాయా రావా అని చెప్పి నేనైతే ఒక 2 రొట్టెలు ట్రై చేసిన, కానీ కొట్టడానికి కొంచెం ఇబ్బంది అయింది. కానీ చేస్తుంటే ఈ పిండి కూడా అలవాటు అవుతుంటది. సో ఇదైతే కొన్ని పిండి రొట్టెలు ఉన్నాయి, కొన్ని ఫస్ట్ ఈ రొట్టెలు, తర్వాత ఈ రొట్టెలు, కొంచెము ఎక్కువనే చేసినాము. ఎందుకంటే రేపు పొద్దున కూడా పని ఉంటుంది కదా, పొద్దున్నే టిఫిన్ చేసే బదులు మా అమ్మకి రొట్టెలు ఇవి అవుతాయి అని చెప్పి ఈ రొట్టెలు పెట్టినాము. ఇప్పుడైతే కూర వండాలి. పాపం వాళ్ళకి ఆడ షెడ్ కాడ పని ఉంది, ఆకలి మీద వచ్చిర్రు, వంట అయిందేమో అనేసి. కానీ మేము ఇంకా వంట చేయలేదు. కూర కాగానే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు. మా క్రియాన్స్ అరే ఏడున్నోరా తినవాయే నువ్వు? పాపం ఈరోజు వీనికి మస్తు బోర్ కొడుతున్నట్టుంది. వాళ్ళ అక్క మధ్యాహ్నమే వచ్చింది, ఫైటింగ్ అంటే ఫైటింగ్ చేసుకుంటారు పాపము. రోజు సాయంత్రం రాగానే మంచిగా ఆడుకుంటుండే, కానీ ఇప్పుడు మధ్యాహ్నం వచ్చింది కదా, మధ్యాహ్నం నుంచి ఒకటే తీరు ఆడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఏముంది బండి మీద పోతావా? ఏడికి పోతావు బండి మీద? వద్దు నడువు, ఇంట్లోకి నడువు. ఏ బండి మీద వద్దు, వాళ్ళు లేరంట, ఎటో పోయిరంట వాళ్ళు, బుయ్యిపోయారు నాన్న తాత. దన్నట్టు ఇంట్లోకి పోదాంపా, కూర వండుదాంపా, మళ్ళీ బోబోలు వస్తాయి. సో మళ్ళీ మా ఇంట్లో అయితే ఇగో టమాటా పచ్చడి చేశాను. మాకు ఇగో టమాటా అయితే మస్తు విసుకుతుంది తొక్కుని. అంటే ఆయిల్ వేయకుండా ఉడకబెడతాం కదా, కొంచెం వాటర్ ఉందనుకో, ఈ వాటర్ కూడా మొత్తం ఉడికిపోతుంది కదా. అవును, అందుకని ఇలా కొంచెం మెంతుల పొడి, జీలకర్ర పొడి వేసి, చింతపండు వేసి ఇట్లా మంచిగా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇక మా అక్క పెద్ద చేతులు కదా, ఎంతసేపు నుంచి కలుపుతుంది. మొత్తం పచ్చడి వేసేసింది. అవి ఆయిల్లో ఉడకపోయినా సరే ఇక మా అక్క కలిపేసింది అట్లా. ఇవి తొందర ఉడికిపోతాయి కదా. అవును, ఇప్పుడు ఆ గుజ్జు మొత్తం తీసేసింది. ఇప్పుడు దీని పొయ్యి మీద పెట్టినామంటే ఇది ఉడుకుతే ఎంత కూడా కాదు, కొంచెం అయితే ఎంత అవుతుంది, ఏదో ఎమర్జెన్సీకి యూజ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం పని ఉంది కాబట్టి అట్లా యూజ్ అవుతుంది అని చెప్పి ఇవైతే ఇట్లా కలిపి పెట్టి
ఇప్పుడు ఆ కూర దింపి పొయ్యి మీద పెట్టాలి. మా బుడ్డ క్రియాన్స్కి అయితే మంచిగా జోరు నిద్ర వస్తుంది, ఫుల్ నిద్ర వస్తుంది ఆయనకి. వాళ్ళు ఇప్పుడు వీని బజ్జ పెట్టాలి, వాళ్ళు వచ్చినాక అన్నం తినాలి. ఇక వాళ్ళు వచ్చేలోపు ఇది కూడా ఉడికిపోతుంది, తొందరగా పని అయిపోతుంది. యాక్చువల్లీ రేపు వేద్దామని పోస్ట్ పోన్ చేసుకున్నా, కానీ రేపటి పని దలుచుకుంటే మాకే భయం అవుతుంది. రేపు ఎట్టు పోయేది తెలియదు, ఏం పని అవుతుంది. మన కోసం బట్టలు అయితే మస్తు జమ చేసినాయి. బట్టలు పిండుకోవాలి, వంట సామాన్లు చదువుకోవాలి, మళ్ళీ ఇంట్లో సామాన్లు అన్నీ చదరాలి, పైన రూమ్స్ నీట్గా చేసి పెట్టాలి. మస్తు పని ఉంది. ఇంటి దగ్గర ఉంటే ఇవన్నీ పనులు అయితే అందులోకి తోడు ఇంకా పెళ్లి కూడా ఉందన్నమాట. పెళ్లికి పోయినాం అనుకో ఇవన్నీ పనులు అయిపోతే మళ్ళీ మండే రోజుకి పోస్ట్ పోన్ పడతాయి. మండే స్టార్ట్ చేస్తే వచ్చేలోపు మేము తొందరగా పని చేసుకొని ఆమె వచ్చేలోపు మేము తిని సాయంత్రానికి వంట చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మండే రోజు మెహందీ వేసుకుంటాం కాబట్టి మంటలు చేయించుకొని మెహందీ వేయించుకొని వస్తాము. ఇక ఆ రోజు అటు పోయినామంటే ఏ టైం అవుతుంది అనేది తెలియదు, టైం చెప్పలేము. ఇక బయటికి పోతే ముగ్గురు చేతులకు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇక మండే రోజుకి పోస్ట్ పోన్ చేసామనుకో మళ్ళీ పనులు అక్కడనే అయిపోతాయి. అందుకనే రేపు 1 డే ఉంది కాబట్టి ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలని ఎట్లకేసి ఈ పని అంతా కంప్లీట్ చేసామనుకో మండే రోజు కొంచెం ఫ్రీ అయ్యి అటు పోయేసి వస్తే అంత రిస్క్ అనేది ఏముండదు. ఇక ట్యూస్డే రోజు అయితే ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా పని ఉంటుంది. ఆ రోజు అన్ని సర్దులు పెట్టుకోవాలి కాబట్టి పని ఉంటుంది. అందుకే ఆ రోజు చేసే బదులు ఇప్పుడే కొంచెం ఒక రోజు ముందు చేసి పెట్టుకుందామని ఆలోచించుకున్నాము. అందుకని ఇప్పుడు నైటే తొక్కు చేసి పెట్టేస్తున్నా. రేపు నెయ్యి వేయాలి, వంట చేసుకుంటే నెయ్యి కూడా వేసేస్తే ఫ్రిడ్జ్ కొంచెం ఖాళీ అయిందనుకో ఏమైనా తెచ్చిన ఐటమ్స్ ఉంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే. ఎందుకంటే మళ్ళీ ట్యూస్డే రోజు వెజిటేబుల్స్ వేయడానికి పోతారు వీళ్ళు. అవును, మళ్ళీ అవన్నీ సదిరి పెట్టుకోవాలి, అన్నీ వేస్ట్ కావద్దు కదా. ఫ్రిడ్జ్ను కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే కూర అయింది, కూరని దింపి దీని మీద పెట్టి వీడికి నిద్ర వస్తుంది, వీడు ఆగుతలేడు. ఆయన పడుకోబెడితే నేను అన్ని చదిరేసి ఇది పొయ్యి మీద పెట్టేసా. బావ కూడా షెడ్ కాడ పని అయిపోయింది. వాళ్ళు ఇంకో 20 minutes వస్తామన్నారు. వాళ్ళు వచ్చేలోపు టమాటా పచ్చడి ఉడికిపోతుంది, పని అయిపోతుంది ఇక. ఓకే.